చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షకుడు, అపర మేధావి, అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి కదండి. ఎంత తెలివైనోడైనా మరి కొన్ని కొన్ని విషయాల్లో తెలియని అసంతృప్తి అతనికి ఎదురవుతూ ఉంటుంది. అరే ఇలా ఈ ఈ పని మనం చేస్తున్నాం కదా, దీని నుంచి ఫీడ్బ్యాక్ మనం అనుకున్నట్టు రావట్లేదేంటి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అని ఎంత ఎంత ఎటువంటి వారికైనా, ఎంత కష్టపడే వ్యక్తికైనా కానీ ఆ తెలియని అసంతృప్తి అనేది వెంటాడుతూ ఉంటుంది. మరి మన ఈ వరదలు, విజయవాడ వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి అటువంటి పరిస్థితి ఎదురైంది. వరదలు వచ్చిన నాటి నుంచి ఈయన కేవలం 4 గంటలకి నిద్రపోవటం, అవసరమైతే మొత్తం నిద్ర కూడా మానుకుంటాం, తెల్లవార్లు ఆ వరద ప్రాంతాల్లో పర్యటించడం. ఒకానొక సందర్భం అయితే ప్రక్కులైన ఎక్కి 4 గంటలు కూర్చుని ఏకదాటిగా వరద బాధితులను పరామర్శించుకుంటూ వెళ్ళాడు. ఇతనే ఆహార పొట్ట ఇలా ఇలా ఇసిరే డాబాల మీదకి, వాటర్ ప్యాకెట్లు ఇసిరేయడు. ఇదంతా చేసుకుంటూ వెళ్ళినా కానీ ఆ విజయవాడలో ఏదో ఒక మూల నుంచి ఏదో కంప్లైంట్, మాకు ఈరోజు ఫుడ్ అందలేదని, మాకు వాటర్ అందలేదని, మరి మాకు ఇచ్చిన వాటర్లో ప్యూరిఫై లేదని, మాకు జ్వరాలు వచ్చేస్తున్నాయని, రొంపలు దగ్గులతో బాధపడిపోతున్నామని, వైద్య సహాయం లేదని రకరకాల కంప్లైంట్స్ ఈయన కష్టపడుతున్నా కానీ ఆ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీంతో ఇతనికి సాటిస్ఫాక్షన్ లేదు. ఏంటి ఎక్కడ లోపం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించేసరికి ఈయనకు ఒక ఆలోచన తట్టింది. అదే చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి సక్సెస్. అతని సక్సెస్ ఏంటంటే అతని ఆలోచనలే. ఆయన మనిషి వయసు రీత్యా పెద్దోడే కానీ ఆలోచన రీత్యా ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు, లేటెస్ట్గా ఆలోచిస్తూ ఉంటాడు. నేను పాత తరహా మనిషి కదా, పాత రకం ఆలోచనలు ఉండవు అతనికి. ఆలోచన రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటాడు. అలాగే మొన్న ఈ వరదల్లో నిన్న కాక మొన్న పొద్దుట వచ్చినటువంటి దానికి ఆలోచన ఏంటంటే, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరూ తక్షణం విజయవాడ వచ్చి వాలిపోవాలి అని ఫోన్ చేశాడు, ఒక మెసేజ్ పెట్టాడు అతను. ఎవరైనా సరే ఎమ్మెల్యేస్ అందుబాటులో ఉంటే మీ నియోజకవర్గాలు ఇచ్చిపెట్టేసి ఒక్క 2 రోజుల కోసం విజయవాడ వరద బాధితులకు సేవ నిమిత్తం మీరు తక్షణం విజయవాడ వచ్చేయండి, లోకల్గా ఎవరైతే అందుబాటులో ఉన్నారో మీరందరూ తక్షణం రండి అని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ తోటి 30 మంది ఎమ్మెల్యేలు, ఒక యువ మంత్రి, గోదావరి జిల్లా చెందినటువంటి, కోనసీమ జిల్లా చెందినటువంటి వాసంశెట్టి సుభాష్ అని ఒక మంత్రి, వీళ్ళందరూ హుటాహుటిన తరలి విజయవాడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏం చేశాడంటే 30 మంది ఎమ్మెల్యేలకి మంత్రికి కలిపి విజయవాడలో వరదకు నీట మునిగినటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ ఇన్ఛార్జ్కి ఇచ్చాడు. మీరే ఇక్కడ వరద బాధితులకు సహాయం చేయడానికి మీరే ఇన్ఛార్జీలు, ఇక్కడ సర్వాధికారులు మీయే, మీ కింద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మీరు ఏ సేవ చేస్తారో చేయండి, మీ సేవలు నేను చూస్తాను, మీరు ఎంత బాగా చేస్తే నేను వాళ్ళకి మార్కులు వేస్తాను, గ్రేడింగ్ ఇస్తాను, భవిష్యత్తులో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు. సో దీంతో వీళ్ళు ఏం చేశారంటే 30 మంది ప్లస్ ఈ మంత్రి లోకల్గా ఉండి ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడతాం, ఇది ఒక అవకాశం, సో మనం వెళ్ళిపోదాం విజయవాడ అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేసారు. ఈ 30 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇచ్చిన ప్రాంతాల్లో వాళ్ళు మునిగిపోయి ఈ 30 మంది పోటాపోటీగా పనిచేశారు. అక్కడ పాలు కావాల్సిన పాలు, నీళ్ళు కావాల్సిన నీళ్లు, ఫుడ్ కావాల్సిన ఫుడ్, ఇలాగా ఎవరికైనా ఒంట్లో పోతే వాళ్ళకి డాక్టర్ని దగ్గర ఉండి తీసుకురావటం, ఒకవేళ డాక్టర్ రాని పరిస్థితి ఉంటే వీళ్ళేది పేషెంట్ని అక్కడ తీసుకెళ్ళటం, పేషెంట్ మరీ బెడ్ రెస్ట్ ఉంటే తప్పరాని పరిస్థితుల్లో వీళ్ళే ఆ బోటు పెట్టుకుని ఏదో పెట్టుకుని తీసుకొచ్చి చేయటం, ఇలాగా మందులు ఇవ్వటం. ఈ విధంగా చేసరికి 2 రోజుల నుంచి అక్కడ పరిస్థితి సెట్ అయింది.
గతంలో ఉన్నటువంటి నెగిటివ్ కంప్లైంట్స్ రావట్లేదు. అమ్మయ్య అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఓన్లే మన కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అని చెప్పేసి, అంటే ఇతని ఆలోచన. ఇందులో భాగంగా ఇంకోటి ఏం జరిగిందంటే, ఈ యువమంత్రి అన్నాను కదా వాసంశెట్టి సుభాష్, కార్మిక శాఖ మంత్రి. ఇతను ఏం చేశాడు, లారీ నిత్యావసర వస్తువులతో విజయవాడ వెళ్ళాడు. ఒక లారీ నిత్యావసర వస్తువులు నిండుగా పాలు, కూరగాయలు, వాటర్ బాటిల్స్, ఇతరత్ర అనేక నిత్యావసర మందులు, యాంటీబయాటిక్, ఇవన్నీ రకరకాల మందులు, ఇవన్నీ వేసుకుని ఒక 5 లక్షల రూపాయలు క్యాష్ జేబులో పెట్టుకుని మరీ వెళ్ళాడు. అతను వెళ్ళి అందరికీ ఇంటింటికి ఆయనే స్వయంగా ఇచ్చి, అతనికి ఇచ్చినటువంటి డివిజన్లో ఒక్కొక్కరికి 5,000 సొంత డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇతను, చాలా చక్కని పేరు తెచ్చుకున్నాడు. ఆల్రెడీ నిమ్మల రామనాయుడు గారు, ఆ హోమ్ మినిస్టర్ అనిత, వీళ్ళందరూ వాళ్ళకి ఏం ప్రత్యేకించి డివిజన్లు అప్పచెప్పనవసరం, వాళ్ళందరూ వరద వచ్చిన కాడి నుంచే విజయవాడలోని మాకా ఉండి ఈ బుడమేరు గండు పూడ్చే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమే ఉన్నారు. వాళ్ళది వేరే సెక్షన్, వీళ్ళది కొత్తగా బాధ్యతలు ఇచ్చారు కాబట్టి కొత్త బాధ్యతలో మంచి పేరు మంత్రిగా తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు, ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుజ్జిబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పోటాపోటీగా పనిచేసరికి పరిస్థితి చక్కబడింది. ఫుడ్ అందట్లేదని, నీరు అందట్లేదని, ఇతరత్ర కంప్లైంట్స్ ఏమీ లేవు. సో ఏదైనా నడిపించే నాయకుడి మీద ప్రతీది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల యొక్క పర్వం. వయసు మళ్ళినా కానీ యువకుల్లా కొత్త తరంగా ఆలోచిస్తాడు. కొత్త తరంగా ఆలోచించి మరి కొత్త వినూత్నమైనటువంటి ఆలోచనతో వినూత్న కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి సక్సెస్ అయింది. అంటే ఇదే కార్యక్రమం అంతకుముందు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు గట్టిగా ఎంచేదంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాలి, రేపు పొద్దున మంత్రి పదవిలో అవకాశం వస్తుంది, ఏం వాళ్ళకు ఉండవు కదా. యాజ్ పర్ టైంకి వస్తారు, టైంకి వెళ్ళిపోతారు. ఆ టైంలో వాళ్ళు చేయవలసిన పని యాజ్ ఈజీగా పేపర్ వర్క్ చేసి వెళ్ళిపోతారు అంతే. మాస్లో పెద్దగా కలరు వాళ్ళు. కానీ ఎమ్మెల్యేలు అలా కాదు. రామనాయుడు గారు ఉన్నారంటే గండ్లు పూడ్చే సమయానికి ప్రొక్లైన్కి ఎదురుగుండా వెళ్ళి భారీ వర్షం అర్ధరాత్రి పడుతుంటే ఆయన గొడుగు కూడా ఎగిరిపోతుంది వర్షానికి. మరి అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయలేడుగా. అతను ఎక్కడో దూరం ఉండి అన్ని పరిశీలిస్తాడు, కానీ అక్కడ గొడుగు పట్టడం రాలేడు. అతను అలవాటు కూడా వాళ్ళకు ఉండదు, కానీ అతను చేశాడు. అలాగే వీళ్ళు కూడా. ఈ సుభాష్ విషయానికి వస్తే ప్యాంట్ ఇంత దూరం ఎత్తుకుని బైక్ మీద తిరిగాడు సుభాష్. మంత్రి గారు విజయవాడ సిటీలో నీటమూల ప్రాంతాల్లో ఆ బైక్ మీద వెళ్ళి వెనకాల గన్మెన్ కూడా పెట్టుకుని అందరికీ ఆహార పొట్లాలు ఇచ్చుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద పునరావాస కేంద్రం ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఆహార పొట్లాలు, దుప్పట్లు, తాత్కాలికంగా బట్టలు, ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో అంటే నడిపించే నాయకుడు ఉన్నప్పుడు, మంచి నాయకుడు ఉన్నప్పుడు ఎటువంటి ప్రకృతి వైపరీత్యం కానీ ధైర్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.